హాయ్ అండి, వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో స్నాక్స్కి కానీ టిఫిన్కి కానీ ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఊతప్పం లాగా ఎంత టేస్టీగా క్రిస్పీగా వస్తుందంటే అంత టేస్టీగా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ అండి, నైస్గా చాప్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం నైస్గా చాప్ చేసుకోవాలి. వాము కొంచెం, ఒక పావు టీ స్పూన్. మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకొని దానికి తగినంత ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా గంట జారెలాగా కలుపుకోవాలి. పిండిని అనేది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది గంట జారులాగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం వాము యాడ్ చేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ మైన యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది. వాము ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వాముని అయితే మాత్రం మిక్స్ చేయకండి. ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మనం తీసుకున్న పిండిని కొంచెం మందంగా వేసుకోవాలి, మరీ ఎక్కువ మందం కాదండి, కొంచెం మందంగా వేసుకోవాలి. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత క్రిస్పీగా ఉంటాయి ఇది చిన్ని చిన్ని దోశలు. దీనిపైన కొంచెం ఆనియన్ యాడ్ చేయాలి. నైస్గా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ అంతా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇలా యాడ్ చేసుకునే దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. దానిపైన ఒక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఇలాగ సైడ్స్ అంతా ఓపెన్ అయినప్పుడు తిప్పేయాలి. ఒక 2-3 నిమిషాలకి అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయితే. చూసారు కదా ఎంత మంచి కలర్తో ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అంత క్రిస్పీగా ఉంటుంది. దోశ అనుకోవచ్చు, ఊతప్పం అనుకోవచ్చు, మన ఇష్టం అండి అది. మరి ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి. 2 సైడ్స్ చాలా బాగా కాలుతుంది. ఇప్పుడు ఇలా ఉండేదానికి మనము కొబ్బరి కారం కానీ పప్పల పొడి కానీ ఏదైనా కానీ యాడ్ చేసుకుని పైన ఒక 2 డ్రాప్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్కి తిరుగుండదండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. అంతేనండి, మన చిట్టి ఊతప్పం, ఇడ్లీ ఊతప్పం రెడీ అయిపోయింది. తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ది పప్పల పొడి వేసి చూపించానండి, ఇంకొకటి కొబ్బరి కారం వేస్తున్నా అండి. అది కూడా అంత సేమ్ ప్రాసెస్. పైన యాడ్ చేసేటప్పుడు మాత్రం ఇలా కొబ్బరి కారం వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగైనా తినొచ్చు, లేదా పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ దేంతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.